హలో గైస్, ఈరోజైతే మా సిస్టర్ నాకు కూచిపూడి మేకప్ అయితే వేస్తుందనమాట. ఫస్ట్ అయితే మనం మాయిశ్చరైజర్, లాక్మే మాయిశ్చరైజర్ అప్లై చేసి డ్రై అయిపోయిన తర్వాత ప్యాన్ స్టిక్ అనేది అప్లై చేసింది. అది మా సిస్టర్ తన హ్యాండ్తోనే ట్యాప్ చేసిందనమాట. ఆ విధంగా నేను ఫస్ట్ టైం అండి మేకప్ వేసుకోవడం అనేది. ఫస్ట్ టైం అయితే వేయించుకున్నాను మా సిస్టర్తో. కూచిపూడి మేకప్ అండి ఇది. సో అలాగా జెంటిల్గా ఫేస్కి అండ్ అలాగే నెక్కి కూడా మనం అప్లై చేసుకోవాలి. ఇలాగా అప్లై చేసిన తర్వాత వన్ టైం, సెకండ్ టైం కూడా 2 లేయర్స్ అయితే మా సిస్టర్ ప్యాన్ స్టిక్ అనేది అప్లై చేసింది. సో ఈ విధంగా తన హ్యాండ్తోనే ట్యాప్ చేసేసింది మొత్తం. నేను మధ్యలో నేను ట్యాప్ చేసుకుంటే నీకు సరిగ్గా రావట్లేదని చెప్పేసి తనే చేసింది. తర్వాత అదేంటంటే ఇక్కడ ఏంటంటే ప్యాన్ కేక్ ఉంది కదండి, అది లైట్గా వాటర్లో డిప్ చేసి ఫస్ట్ నార్మల్గానే మనం ట్యాప్ చేయాలి. ఆ తర్వాత మనకి అదేంటంటే సెకండ్ టైం కూడా సెకండ్ లేయర్ కూడా ప్యాన్ కేక్ అప్లై చేసిన తర్వాత మనకి మా సిస్టర్ అయితే కాజల్ అయితే అప్లై చేసింది. ఫస్ట్ అయితే మనకి ఇవి ఐబ్రోస్ ఉంటాయి కదా, అవి సెట్ చేసింది షేప్ వచ్చేటట్టు. కొంతమంది ఏంటంటే మనం ఐబ్రోస్ చేయించుకోలేమో అనుకుంటారు. ఐబ్రోస్ ఏం చేయించుకోవడం అవసరం లేదండి. మనకి ఐబ్రో మేకప్పే వేసుకోవాలి. మనకి ఐబ్రోస్ చేయించుకున్న వేస్ట్ అనమాట. తర్వాత ఏంటంటే కాంపాక్ట్ పౌడర్ అనమాట. కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేసింది. చూడండి ఈ విధంగా అప్లై చేసింది అనమాట మా సిస్టర్. కానీ నాదేంటంటే ఓన్లీ 2 లేయర్స్ మేకప్ అండి. ఇంకా ఎక్కువ లేయర్స్ అనేది వేసుకోవాలంటే కూచిపూడికి మా సిస్టర్ చెప్పింది. నువ్వు దీనికి ఇలా అయిపోతున్నావు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ ఐ కాజల్ అయితే అప్లై చేసిందండి కళ్ళకే. ఫస్ట్ ఐ కాజల్ తర్వాత అందులో చూడండి చూపించిన విధంగా కలర్స్ అన్నీ ఐ మేకప్ అనేది నాకు వేయడం స్టార్ట్ చేసింది. ఐ మేకప్కి సుమారు గంట అరగంట పట్టిందండి ఐ మేకప్ వేయడానికి. కానీ ఎండింగ్లో మీరు చూస్తున్నట్లయితే కనుక చూసారనుకోండి, ఎండింగ్లో మీరు స్కిప్ చేయకుండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వేసిందనమాట. ఐ మేకప్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ విధంగా పింక్ కలర్ అప్లై చేసిన తర్వాత ఐ మేకప్ అనేది వేసిందనమాట. బ్లూ కలర్ అండ్ బ్లాక్ షేడ్స్ టైప్గా వేసిందనమాట. నెక్స్ట్ తర్వాత ఏంటంటే మనకి కాజల్ పెట్టుకుంటాం కదండి, కింద కూడా ఏ బొమ్మలు వేసినావా ఏంటని చెప్పేసి డౌట్ వచ్చింది అనమాట. అలాగే రాసింది మా చెల్లి అయితే. సో ఏం చేస్తున్నా నా కళ్ళుని అని చెప్పేసి అడిగాను అనమాట. అసలు కళ్ళు అయితే తెరవద్దు, నువ్వు కళ్ళు తెరిస్తే మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది, ఐస్కి వేసిందంతా వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి అంది. అందుకే అలాగే కళ్ళు మూసుకుని కూర్చున్నాను అనమాట. చూసారా డ్రాయింగ్ వేస్తుంది అనమాట నా ఫేస్ పైన మా సిస్టర్. చూసారా, నేను ఫస్ట్ టైం అండి వేయించుకోవడం మేకప్ అయితే. సో మంచి పర్ఫెక్ట్గానే వేసింది. తర్వాత ఆ కలర్స్ ఉన్నాయి కదా మేకప్కి, మనకి కిట్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో మా చెల్లి మేకప్ కిట్ మొత్తం కొనుక్కోవడానికి తనకి ఒక 50K వరకు అయిందండి ఎక్స్పెన్సెస్ అయితే. ఎందుకు అంటే ఫేస్ మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే మనం కాస్ట్లీయే మనం పర్చేస్ చేసుకోవాలి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి. ఆన్లైన్లో చూపిస్తారు ఏదో తక్కువ రేటుగా వస్తున్నాయి అని ఫేస్కి మనం అప్లై చేసామంటే నెక్స్ట్ డే మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. సో ఫైనల్గా అయితే మా సిస్టర్ మొత్తం నాకు ఐలైనర్ అవేం అప్లై చేయలేదండి. ఓన్లీ ఐ కాజల్తోనే మేకప్ మొత్తం వేసింది. ఐ కాజల్తోనే చాలా బాగా వచ్చిందండి. మనకి ఐలైనర్ ఏంటంటే డ్రై అయ్యే వరకు ఉండాలన్నమాట. నాలాంటి వాళ్ళు అలాంటివి చూసి చెప్తే. సో ఈ విధంగా మొత్తం మేకప్ అయితే వేసిందండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కూచిపూడి మేకప్ వేయించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. తర్వాత ఈ విధంగా మనకి నోస్ దగ్గర లైన్ కింద అయితే మనకి అప్లై చేసి బ్రషెస్ ఉంటాయి కదా, బ్రషెస్తో మొత్తం జెంటల్గా అప్లై చేసిందండి ఈ విధంగా. సో అక్కడ ఏంటంటే చేపలా పెట్టు మౌత్ అని చెప్పేసి బ్లష్ అనేది వేసింది. సో చూసారా, ఓవరాల్గా నా మేకప్ సగం మేకప్ అయితే అయ్యింది. ఆ మధ్యలో నాకు నిద్ర అయితే చాలా ఫుల్గా వచ్చిందండి. నెక్స్ట్ అయితే మేకప్ అది ఏంటంటే లిప్స్టిక్ అనమాట, లిప్ లైనర్ అయితే వేసింది. నేనైతే మామూలుగా విసిగించలేదు మా సిస్టర్ని అయితే నేను మేకప్ వేయించుకోవడానికి. నిజంగా బయట వాళ్ళని మేకప్ ఆర్టిస్ట్ని తెచ్చి వేయిస్తే ఇంక నాకు తిట్టలే అనమాట. సో ఫైనల్గా కూచిపూడి బొట్టు అయితే పెట్టేసింది, స్టిక్కర్ పెట్టేసి అలాగే వైట్ కలర్ తిలకంతో అప్లై చేసింది. సో ఇది సగం అయితే రెడీ అయ్యానండి.
ఆ కింద చుక్కెందుకు వద్దు అని చెప్పేసన్నా అది కంపల్సరీ పెట్టుకోవాలి అని చెప్పేసి అంది. కూచిపూడి వాళ్ళు పెట్టుకుంటారంటండి, అది రూల్ అనమాట. సో ఇంకా ఎక్కువ మేకప్ అనేది వేస్తారు. కాకపోతే ఏంటంటే నేను ఎక్కువ మేకప్ వేయించుకోలేదు. దీనికి ఇది రిమూవ్ చేయడానికి ఇప్పుడు ఎన్ని తంటాలు పడాలా అని ఆలోచించుకున్నాను అనమాట. సో నేను ఎక్కువగా మేకప్స్ అని, క్రీమ్స్ అని వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వనండి. జస్ట్ సింపుల్గానే ఉంటానన్నమాట. పాండ్స్ పౌడర్ అండ్ కుంకుమ అంతే, ఎక్కువ యూజ్ చేయను నేను అసలు ఫేస్ పైకి. ఫస్ట్ టైం నేను మేకప్ అనేది యూజ్ చేశాను. అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నానంటే మా సిస్టర్తో ఎలా ఉన్నాను నేను, పర్లేదా లేదా కామెడీ దానిలో ఉన్నాను అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో అది అలా డిస్కషన్ అవుతున్నాను అనమాట. నెక్స్ట్ తనవే ఈ కాస్ట్యూమ్ మొత్తం నగలేంటి మొత్తం అన్నీ కూడా ఇంకా అవన్నీ మా సిస్టర్వే అనమాట. సో ఈ విధంగా హారం వేసుకుని కొంచెం చిన్న నెక్లెస్. అక్కడ అదే టైంకి బటర్ఫ్లై మూవీ వస్తుందండి, అనుపమ ఆమెది. సో నేను చూడలేదనమాట ఆ మూవీ చూస్తున్నాను. మా సిస్టర్ ఏమో నువ్వు ఇటు చూస్తావు నువ్వు అటు చూస్తావు అని చెప్పేసి తిడుతుందనమాట. మేకప్ వేయమంటావా వద్దంటావా అని చెప్పేసి. సో నెక్స్ట్ ఓవరాల్గా నగలన్నీ పెట్టేసుకున్నాక హెయిర్ స్టైల్ కూడా తనే చేసింది. ఓవరాల్గా ఫైనల్గా అయితే నేను కూచిపూడి మేకప్ అయితే వేయించేసుకున్నానండి. సో ఈ మేకప్లో నేను ఎలా ఉన్నానో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై.